ఇక్కడ సువాసిని పూజలు మనం చేస్తూ ఉంటాం. సుహాసిని పూజ. దేవతకు ఎలా పూజ చేస్తామో అలాగే మహిళామూర్తులను కూడా మనం కూర్చోబెట్టి అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్లకు వస్త్రం ఇచ్చి చక్కగా పూలతోటి పూజ చేసి మన పీఠం తరపు నుంచి సారే ఇచ్చి ఇప్పటి వరకు సుమారుగా ఒక 30,000 మందికి పైగా మహిళామూర్తులకు మనం చేసాం. విజయవాడలో చేసినప్పుడు 8,000 మందితో చేసాం. తర్వాత ఇంకొక చోట 5,000 మందితో చేసాం. ఇక్కడ 2-3 వేల మంది వచ్చి మన దగ్గర చేయిస్తూ ఉంటాము సువాసిని పూజలు. సో భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీ శక్తికి కూడా మూల కేంద్రంగా ఈ శక్తిపీఠం అనేటువంటిది ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి దృష్టితో మనం ఇక్కడ కార్యక్రమాలన్నీ చేయటం జరుగుతుంది. నేను చాలా మంది మహిళలతో మాట్లాడానండి. వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, మాకు ఇంటి నుంచి సారె తీసుకొని వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది ఇక్కడ తీసుకొని వెళ్తుంటే అనేసి. ఇది స్త్రీలందరికీ కూడాను పుట్టిల్లు, ఇక్కడ నుండి పుట్టింటి లక్ష్యాన్ని సంకల్పాన్ని ఏదైతే ఉన్నదో అది సారెతో పాటు వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళి ఆ స్త్రీ శక్తి ద్వారా ఇవాళ సమాజాన్ని వీళ్ళందరూ కూడా ప్రభావితం చేస్తున్నారు.